ఒడిశా నుండి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్న 350 కేజీల గంజాయిని ఇల్లందు సిఐ భానుత్ రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏపీ ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన సీలేరు నుండి 350 కేజీల గంజాయిని 70 ప్యాకెట్లలో మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన సాగర్ దుక్కడ్, కలాం, ఆనంద్ బాలాజీ మక్కాడ్, అమోల్ రామ్దాస్ అనే ముగ్గురు వ్యక్తులు ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న భద్రాచలం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంబడించగా వాహనాన్ని ఆపకుండా అధిక వేగంతో సారపాక వద్ద బారికేడ్లను గుద్దుకుంటూ తప్పించుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ అధికారులు పాల్వంచ ఇల్లందు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించగా ఇల్లందు ఎక్సైజ్ సిఐ రాజశేఖర్, ఇల్లందు సిఐ భానుత్ రాజు ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ ఏరియా వద్ద పోలీసులు పీకెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఆ వాహనం వారి నుండి తప్పించుకుని బాబు అనే కానిస్టేబుల్ ను గాయపరిచి ఇల్లందులోని కొత్త బస్టాండ్ ఏరియాలో కరెంటు పోల్ కు గుద్దుకుని వాహనం ఆగిపోయింది. ఇక వెంటనే ఇల్లందు సిఐ భానుత్ రాజు వాహనంలోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. విలేకరుల సమావేశంలో డిఎస్పీ రమణమూర్తి, ఎక్సైజ్ ఎక్స్పెరిమెంట్ సూపరింటెండెంట్ తిరుపతి మాట్లాడుతూ ఆ గంజాయి 350 కేజీల విలువ సుమారు 21 లక్షలు ఉంటుందని, దానిని వారు ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. మనిషి